ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి ఒక మాట, మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మనందరం కూడా దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తున్నాము అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే పరలోకం పోవాలనే ఒక తపన, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనే ఒక ఆశ. నా మట్టుకు నేనైతే ఒక హిందూ కుటుంబంలో నుంచి వచ్చిన నేను మొదట నా అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేయించుకోవటానికి నేను వచ్చినప్పటికీ నేను ఎప్పుడు కూడాను పరలోకముకి వెళ్ళాలి అనే ఒక తపనతోనే నేను సంపూర్ణ రక్షణలోనికి రావటం కూడా జరిగిందండి. నేను నా చెల్లెలు మారు మనసు పొంది చక్కగా దేవుణ్ణి ఎరిగి చనిపోయి పరలోక రాజ్యంలోనికి వెళ్ళింది. ఆమె దేవుని రాజ్యములో ఉన్నది. మరి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నేను నరకానికి వెళ్తాను. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాలి అంటే నా దేవుని సన్నిధికి నేను రావాలి అని దేవుని మందిరానికి రావటం నేను ఆ రోజు నుంచి పరిపూర్ణమైన మారు మనసులోనికి నేను నడిపించబడ్డాను. నా ఆశ పరలోకం వెళ్ళాలి, నా ఆశ దేవునితో కలిసి ఉండాలి. మరి మీరు ఏ ఆశతో ఈ స్థలంకి వస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరము కూడా ఈ లోకం అశాశ్వతమైందే. మహా అయితే గట్టిగా నువ్వు బతికితే ఒక 80 సంవత్సరాలు బతుకుతావేమో. 80 సంవత్సరాల తర్వాత యుగ యుగాలు బ్రతికేటువంటి ఒక జీవితం ఉన్నది. యుగ యుగాలు అక్కడ మరణము లేదు, అంతము లేదు. మరి అటువంటి ఆ రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు పరలోకంలోనికి వెళ్ళాలి అంటే మీరు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అంతే దేవుడు చెప్తున్నాడు. మన నీతి ఎలా ఉండాలంట? వాళ్ళ నీతి కంటే అధికంగా ఉండాలి. వీళ్ళే కాదు, కానీ ఇక్కడ యేసుప్రభు వారిని కొంతమంది అడుగుతారు పరలోక రాజ్యం విషయంలో. నికోదేము ఒకసారి సీక్రెట్గా దేవుని దగ్గరికి వచ్చి పరలోక రాజ్యం గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు నికోదేము కూడా అడుగుతాడు పరలోక రాజ్యం వెళ్ళటానికి. అలానే ఒక యవనస్తుడు కూడా వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి అడుగుతాడు, ప్రభా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని యవనస్తుడు కూడా అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ యొక్క కొండ మీద చెప్పినటువంటి ఈ ప్రసంగంలో చెప్పినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట, లేదంటే ఒక షరతుతో కూడినటువంటి వచనము ఏంటి అంటే ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఒక షరతు అంటే మీరు అంటే ఆజ్ఞ అంతే. ఇది మీరు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటేనే పరలోకం వెళ్తారు. ఇది ఒక షరతు, ఒక ఆజ్ఞ. మరి శాస్త్రుల నీతి ఏంటి? వాళ్ళు అసలు ఏ నీతి కలిగి ఉన్నారు? వాళ్ళకంటే అధికమైన నీతి మనమేమి నీతి కలిగి ఉండాలి? మనకు అది తెలియకపోతే మనం ఎలా వెళ్తాము దేవుని సన్నిధిలోనికి? మరి మన మట్టుకు మనం ఏమనుకుంటున్నామంటే, నా మట్టుకు నేను నీతిగానే ఉన్నానబ్బా, దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు శాస్త్రుల నీతి ఏంటి? మనము వాళ్ళకంటే అధికమైన నీతి మనమేం కలిగి ఉండాలి అని మనం చూసుకుంటే, ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమి నీతి కలిగి ఉంటారంటే, ఏం కలిగి ఉన్నారంటే మనగా మనం చూసినట్లయితే మొదటిగా వాళ్ళు మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము వాళ్ళ నీతికి మూలమని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ నీతి ఏంటంట? ధర్మశాస్త్రం. మోషే ద్వారా చెప్పబడినటువంటి ధర్మశాస్త్రము వాళ్ళ నీతికి మూలము అని అనుకుంటుంటారు. అది శాస్త్రుల పరిసయ్యుల యొక్క నీతి. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు వాళ్ళు ఎక్కువగా. ధర్మశాస్త్రంలో మనకు తెలుసు, మోషే ధర్మశాస్త్రంలో మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడినాయి చెప్పండి అమ్మా? 10 ఆజ్ఞలు ఇవ్వబడి, అవి మనకు తెలిసినటువంటి ఆజ్ఞలు. మోషే ధర్మశాస్త్రంలో మనకు తెలిసిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. కానీ ధర్మశాస్త్రంలో మన మొత్తం ధర్మశాస్త్రాన్ని మనం చూస్తే 613 ఆజ్ఞలు ఉన్నాయంట ధర్మశాస్త్రంలో. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు.
ఒకటి, మనం తినే ఆహారానికి సంబంధించిన ఆజ్ఞలు బోల్డన్ని చూస్తాం. మీరు రెక్కలవి తినకూడదు, డెక్కలవి తినకూడదు, ఆ పక్షిని తినకూడదు, ఈ పక్షిని తినకూడదు, దాని మాంసం తినకూడదు, దీని మాంసం తినకూడదు, మీరు దాన్ని ముట్టిన తర్వాత ఇది తినకూడదు, అది చాలా ఉంటుంది కదా. అంటే ఆహారానికి సంబంధించి అవి కానివ్వండి, లేకుంటే మన నైతిక విలువలకు సంబంధించినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, మన సంస్కారమునకు సంబంధించినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, పౌరులకు సంబంధించిన ఆజ్ఞలు కానివ్వండి, మొత్తముగా ఈ 4 రకాలైనటువంటి వాటిలో మొత్తం కలిపి ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయంట. మనం ఎన్ని అనుకుంటాము? 10 ఆజ్ఞలు అనుకుంటాం. 10 ఆజ్ఞలు కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా? 613 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలని ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నారు. ధర్మశాస్త్రం వారిని నీతిమంతులుగా చేసిద్దని వారు నమ్ముతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నరుడు కూడా ఈ 613 ఆజ్ఞలను పాటించగలిగినటువంటి వాడైనా, ఎవరైనా ఈ ఆజ్ఞలను పాటించగలరా? అది చాలా అసాధ్యము. ఏ మానవుడికైనా కూడా ఈ 613 ఆజ్ఞలను పాటించటం అనేది అసాధ్యము. అసలు ఆ 10 ఆజ్ఞలు కూడా సంపూర్ణంగా పాటించిన వాళ్ళు ఉన్నారా? అసాధ్యము. అయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, బాగా వినండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడట్లేదంట. ధర్మశాస్త్రం వలన ఏం తెలుసుకుంటున్నారు? మరి పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది, అంతే. నీకు అర్థమవుతుందా అండి? శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రము మాకు నీతి కలిగి జీవిస్తున్నారు, అదే మాకు నీతి అంటున్నారు. కాదు, ధర్మశాస్త్రం అంట నీకేం తెలియజేస్తుందంటే నువ్వు పాపివి అని గ్రహింపునిస్తుంది. నువ్వే పాపములో పడిపోయావో ధర్మశాస్త్రము నీకు తెలియజేస్తుంది. ఉదాహరణకి, నువ్వు ఒక అనారోగ్యంతోనో ఒక జబ్బుతోనో హాస్పిటల్కి వెళ్తావు. రాత్రి ఆంటీ ఫోన్ చేసి, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, నా కాలు బాగా నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంట? ఏం తీసుకోమని చెప్పారు? ఏం తీయించమన్నారు మిమ్మల్ని? కాదు, ఉండండి. రాత్రి ఎందుకు వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళమన్నారు మిమ్మల్ని? స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? స్కానింగ్. ఎందుకు? ఆ స్కానింగ్ తీయించినప్పుడు ఆ కాలులో ఎక్కడ బలహీనత ఉన్నది, ఏమైంది, ఏ లోపము అనేది స్కానింగ్లో ఏమవుతుంది? తెలియబడుతుంది. అంతేకాని స్కానింగ్ తీసి నాకు నొప్పి పోయిద్దా? స్కానింగ్ తీస్తే రోగం మాయమైపోతుందా? స్కానింగ్ తీసాక ఆరోగ్యంగా గంతులేయగలుగుతుందా? నథింగ్. స్కానింగ్ అనేది నీ పాపము లేకపోతే నీ యొక్క అనారోగ్యము ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము కూడా, ధర్మశాస్త్రమును కొట్టివేయకూడదు కానీ, ధర్మశాస్త్రమును మనము తిరస్కరించకూడదు కానీ, ధర్మశాస్త్రము నీ పాపమును నీకు తెలియచేస్తుంది. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్నే పునాదిగా వేసుకున్నారంట, గుడ్డిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే స్కానింగ్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తామో ఆ డాక్టరు మనకేమి ఇస్తారు? అప్పుడు మంచి మెడిసిన్ ఇస్తారు కదండి, మంచి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ద్వారా మనకేమవుతుంది? చక్కగా విడుదల వస్తున్నది, చక్కగా హ్యాపీగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనేది ఎక్కడ తప్పిపోయామో నీకు తెలియచేస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాటలు చెప్పబడతాయి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రమే నీ పునాది అనుకుంటే ఏంటంటే మనము తప్పిపోయిన వారము. అయితే యాకోబు పత్రికలో ఏమంటూ ఉన్నాడు? 2:10లో, యాకోబు 2:10లో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అంతే. 10 ఆజ్ఞలు నువ్వు ఒక్క ఆజ్ఞ తప్పిపోయావు అనుకుందాం, 613 పక్కన పెడదాం. 613 పక్కన పెడదాం. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు ఇది నీతి అనుకుంటున్నారు కదా, ఇదే నీతి, దీని ప్రకారం నడుచుకుంటే చాలు, మేము ఆజ్ఞల ప్రకారం జీవిస్తే చాలు అనుకుంటున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా ఏంటంట? నువ్వు ఆజ్ఞలన్నీ మీరినట్లేనంట. ఆజ్ఞలన్నీ మీరినట్లే. ఎలా అంటే ఇప్పుడు మనం ఆడపిల్ల మనం చైన్ వేసుకుంటాం కదండి, చైన్కి లింక్స్ ఉంటాయి కదా. ఒక్క లింక్ తెగిపోతే ఏం తెగిపోయిందంటాం? చైన్ తెగిపోయింది అంతే.
ఒక ఆజ్ఞ నువ్వు మీరితే ఏం మీరినట్లు? మొత్తం మీరినట్లే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అయితే మరి ఎలా? మరి వారి నీతి అది, కానీ వారి యొక్క ధర్మశాస్త్రము వారిని నీతిమంతులుగా చేయలేదంట. వారికంటే అధికమైన నీతి మనం కలిగి ఉండాలి. మరి ఎలా కలిగి ఉంటాం? ఈ ఆజ్ఞలు పాటించటం కష్టం కదా. ఈ ఆజ్ఞ అంటే పాటించకూడదు అంటల్లా, కానీ కొన్ని ఏమైపోతున్నాం? మనం తప్పిపోతున్నాం. అందరం తప్పిపోతుంటాం. మరి ఎలా మనము వాళ్ళకంటే అధికమైన నీతి కలిగి ఉంటాము అంటే దేవుని వాక్యం చెప్తున్నదండి. దేవుడు చెప్తూ ఉన్నాడు. మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు నీ నీతి అధికమవ్వాలి అంటే దేవుని కృప మనకి కావాలి. హల్లెలూయా. ఏం కావాలంట? దేవుని కృప ద్వారా నీవు నీతిమంతురాలివవుతున్నావు, నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు, అధికమైన నీతిమంతురాలిగా నువ్వు జీవించగలుగుతున్నావు అంటే అది ఆయన కృప. ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నాను ప్రభా, కొన్నిసార్లు బలహీనరాలను అయిపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకు సహాయం చేయన్నప్పుడు నీ మీదకి ఏమొస్తుందో తెలుసా? అది మన యొక్క నీతి. దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని నీతి, ఆయన యొక్క కృప. అంటే ఏంటి అని అంటారా? ఉదాహరణకి 10 అంతస్తుల బిల్డింగ్ అండి. 10 అంతస్తుల బిల్డింగ్ ధర్మశాస్త్ర ప్రకారం, అనగా ఆజ్ఞల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం పరలోకం 10 అంతస్తుల పైన ఉందనుకుందాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి. నువ్వు ఎలా వెళ్ళాలి? మెట్లెక్కి, వాటికి మెట్లు కట్టారు, 10 అంతస్తులకి మెట్లు కట్టారు. ఏం చేయాలి? నువ్వు మెట్లు కట్టినప్పుడు మెట్ల మీద వెళ్ళిపోవాలి. దేని ప్రకారం? అంటే మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు మెట్ల మీద వెళ్ళాలి. ప్రభా, మోకాళ్ళు బలహీనత కలిగిన దాన్ని ప్రభా, నాకు అర్హత లేదు, నేను ఎక్కలేను. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ప్రభా. పిల్లలు ఎక్కేస్తారు, నేను ఎక్కలేను ప్రభా. కొంతమంది ఎక్కగలుగుతారు, నేను ఎక్కలేను ప్రభా అంటే అప్పుడు దేవుడు చూపుతున్నటువంటి లిఫ్ట్ అనే కృప. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు ఏం పంపిస్తున్నాడు దేవుడు? లిఫ్ట్ ద్వారా నేను ఎన్ని అంతస్తులు ఎక్కగలుగుతున్నాను? 10 అంతస్తులు. దేవుని కృప ద్వారా. హల్లెలూయా. ధర్మశాస్త్రము ద్వారా నీవు నీతిమంతుడివి కాలేవు. అది శాస్త్రంలో పరిసయ్యుల యొక్క నీతి, వారి పునాది అంతవరకే వేసుకున్నారు. కానీ మనకి ఏమున్నదంట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మనకి దొరుకుచున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప మనకు నీతిగా ఆధారముగా మనము చేసుకుంటూ ఉన్నాం. లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ఉదయం లేచి పడుకునేంతవరకు నువ్వు చేసే మాటలు, క్రియలు ఇవన్నిటిని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి నిన్నేం చేయాలో తెలుసా? నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి సావగొట్టాలా నన్ను. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను, అంతే. ఏంటి దాన్ని తీసేయి. అది ధర్మశాస్త్రం నీతి. కానీ కృప ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అది మన నీతి. ఆ కృప నువ్వు పొందుకున్నావా? ఆ దేవుని యొద్ద నుంచి ఆ కృపను నువ్వు సంపాదించావా? ఆ కృప గురించి నువ్వు వేడుకున్నావా? లేక ఆ కృపని నువ్వు పోగొట్టుకుంటున్నావా? సౌలు దేవుని కృపను ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకున్నాడు. దావీదు దేవుని దగ్గర నుంచి శాశ్వత కృపను సంపాదించుకున్నాడు. రెండోది, ఈ శాస్త్రుల పరిసయ్యుల నీతి ఒకటి ధర్మశాస్త్రం అయితే, మన నీతి కృప. చెప్పండి ఏంటిదంట? దేవుని కృప. రెండోది, వీళ్ళు ఏం ఆధారం చేసుకుంటున్నారు? పరిసయ్యులు మాకు ఆధారం ఏంటి అంటే మతం ఆధారం అంటున్నారు. ఏంటిదంట? వాళ్ళకి, శాస్త్రులకి పరిసయ్యులకి మతము ఆధారం చేసుకుంటున్నారు. అదే యూదాయిజం కావచ్చు. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ మతాలని ఆధారం చేసుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మతము నిన్ను మార్చలేదు. ఏ మతము కూడా నిన్ను మార్చలేదు. నువ్వు క్రైస్తవ మతం అనుకుంటున్నావు, కాదు. ఇది మతం అనుకున్నంత కాలం నువ్వు కూడా, నీ హృదయం కూడా మారదు, అంతే. మారదు. ఇది మతము కాదు. వాళ్ళు మతము ఒక నీతి అనుకొని ఒక బీజం వేసేసుకున్నారు. అదే పునాది అనుకుంటున్నారు. వీళ్ళు మతాన్ని పునాది చేసుకున్నారు.
మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? శాస్త్రుల పరిసయ్యుల నీతి ధర్మశాస్త్రము అనే పునాది వేసుకున్నారు. కానీ దాని ద్వారా మనము నీతిమంతులము కాలేము. దాని ప్రకారం అయితే మనందరం రాళ్ళతో కొట్టబడి సాపాలా. ఎన్నిసార్లు ఎన్ని పాపం చేసావో, ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎన్ని దొంగతనాలు చేసావో, ఎన్నిసార్లు వ్యభిచార తలంపులు వచ్చినాయో, ఎన్నిసార్లు నువ్వు దుర్మార్గపు క్రియలు చేసావో, అది నీ హృదయానికి, నీ అంతరంగానికి బాగా తెలుసు. సో ధర్మశాస్త్రము మన యొక్క బీజము కాదు, కానీ దేవుని కృప మన బీజము. 2, ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మతాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అది మా పునాది, మా నీతి అంటున్నారు, మా మతము అంటూ ఉన్నారు. మతము నిన్ను రక్షించలేదు. ఏ మతమైనా కానీ మతము నీకు మార్గాన్ని, మరి ఆ యొక్క పరిశుద్ధతమైనటువంటి జీవితాన్ని, నీతికరమైన జీవితాన్ని ఇవ్వలేదు. మరి ఏంటి అంటే వాళ్ళు మతమును ఆధారం చేసుకుంటే మనము మార్గమును ఆధారం చేసుకోవాలంట. హల్లెలూయా. మన పునాది ఏంటంట? మార్గము, క్రీస్తు మార్గం. ఆయన అన్నాడు కదా, నేనే మార్గము. ఆ మార్గము నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది, అధిక నీతిమంతులుగా, వాళ్ళ నీతి కంటే ఎక్కువ నీతిగా నిన్ను చేస్తున్నది. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఈ పరిసయ్యులు మతం 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 అని చేస్తూ ఉంటారు. శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా మతం మతం మతం. మనల్ని కూడా చాలామంది ఆ క్రైస్తవ మతంలోనికి మార్చారండి, మతంలోనికి వెళ్ళిపోయారండి. మతం ఎందుకు వస్తుంది? ఎందుకు? మతాలు కాదు ఇదేంటిదంటే మనము మార్గం, మన దేవుని మార్గం, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని మార్గం. ఆ మార్గం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఎలా చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది. 3ది, వీళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళేమో 2వదిగా వీళ్ళు మతానికి ప్రాముఖ్యత ఇస్తారు, మనమేమో దేనికి ఇవ్వాలంట? మార్గానికి. వాళ్ళేమో ధర్మశాస్త్రానికి ఇస్తారు, మనమేమో దేవుని కృపకై. ఓకే, 2 విషయాలు అర్థమైనాయి కదా. 3వ విషయం చెప్తున్నాను. వీళ్ళు చాలా, మరి ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు మాకు చాలా ఆచారాలు ఉన్నాయి, మేము చాలా ఆచారాలు పాటించాలి అంటారు. వీళ్ళు ఇన్ని నెలలు ఉండాలంటారు, ఇన్ని రోజులు అంటారు, ఇంత నిష్టమైనటువంటిది అంటారు. ఆ డబ్బులు, మనుషుల్ని, రోజుల్ని వాళ్ళు లెక్క కడుతూ ఉంటారు. అంటే ఆచారాలను. ఈరోజు నువ్వు కూడా ఇలా ఉన్నావా? శాస్త్రుల పరిసయ్యుల వల్లే నీ ఆచారాలు ఎక్కడ తెలుస్తాయో తెలుసా? నీ ఆచార భక్తులు ఎక్కడ తెలుస్తాయో తెలుసా? పెళ్ళిళ్ళ దగ్గర, పేరెంటాల దగ్గర, ఫంక్షన్స్ దగ్గర, పార్టీస్ దగ్గర, ఇలాంటి కాడ అసలు నీ ఆచారాలు మొత్తం తెలిసిపోతాయి, మొత్తం బయటకు వచ్చేస్తాయి. నిజంగా చెప్తున్నానండి, నేను విగ్రహారాధనలో నుంచి వచ్చాను. నేను విగ్రహారాధన చేసేటువంటి టైంలో మా బంధువులు కూడా అన్ని ఆచారాలు చేయటం నేను ఎప్పుడు చూడలే. అంతకంటే దారుణమైన ఆచారాలు ఈ క్రిస్టియన్స్లోనే చూస్తూ వచ్చా, రక్షణ పొందిన బిడ్డల్లోనే చూస్తూ వచ్చా నేను. పెళ్ళంటే ఎక్కడ లేని ఆచారాలు వస్తాయి, పుట్టినరోజు అంటే ఆచారాలు వస్తాయి, లేకపోతే దినాలంటే ఆచారాలు వచ్చేస్తాయి, చచ్చిపోయాడంటే ఆచారాలు వచ్చేస్తాయి. ఇక అన్నీ, ఇక ఏదైనా కానీ ఒక కార్యక్రమము అంటే ఎక్కడ లేని ఆచారాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఒక శాస్త్రిలాగా పరిసయ్యులాగా ఎలా పాటిస్తావా ఆచారాలు? అంటే నీ నీతి కూడా పరిసయ్యుడి నీతితో ఆగిపోయింది, ఆచారాల నీతితో నీ భక్తి కూడా ఆగిపోతుంది. పైగా నీకు తెలియకపోతే మళ్ళీ అడుగుతావు, ఇది చెయ్యొచ్చా, ఇది పెట్టొచ్చా, ఇది తినొచ్చా, ఇది చెయ్యొచ్చా? ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? సమస్తము నేను పరిశుద్ధముగా చేశాను. హల్లెలూయా. నీకు అనుకూలంగా ఇల్లు కట్టుకో, నీకున్న కొంచెం స్థలంలో అనుకూలంగా ఇల్లు కట్టుకో. నీకు కొంచెం పెద్దది ఇచ్చాడా, అనుకూలంగా కట్టుకో, నీకు కుదిరినట్టు కట్టుకో. అంతేకాని ఇట్ట కట్టుకోవచ్చా, అట్ట కట్టుకోవచ్చా, లేదు ఇట్ట కట్టకూడదు అనగానే కట్టింది కూడా కూల్చవతలు పడేస్తాం. ఎవడు నష్టపోయేది? అప్పులు తెచ్చి కట్టుకుంటున్నావు, ఎక్కడెక్కడో తెచ్చి కట్టుకుంటున్నావు. ఈరోజు అసలు ఇల్లు కట్టడం అంటే ఎంత పెద్ద విషయమో కదా, సామాన్యమైన విషయమేం కాదు ఈరోజు ఇల్లు కట్టుకోవటం. జాగ్రత్త, ఆచారాలను కూడా పాటిస్తూ ఉన్నావేమో నాకు తెలియదు. అంటే ఈ ఆచారాలు వీళ్ళు ఏం చూస్తారంటే సంఖ్యలు చూస్తుంటారు. మన ముగ్గురు వెళ్ళకూడదు, ముగ్గురు వస్తున్నారేంది, ముగ్గురు వెళ్ళకూడదు, ఆగు, 5 నలుగురు వెళ్ళకూడదు, ఆగు, ఇంకొకళ్ళని తీసుకో. ఉందా? నీ నీతి ఎక్కడితో ఆగిపోయింది? పరిసయ్యుల నీతితో ఆగిపోయింది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అంటే ఏంటో తెలుసా? వాళ్ళేమో ఏం చూస్తున్నారంట? క్వాంటిటీ చూస్తున్నారు వాళ్ళు, సంఖ్యని, దాన్ని, వీటిని అన్నిటినీ చూస్తున్నారు. కానీ మన దేవుడు క్వాలిటీ అడుగుతున్నాడు నిన్ను. మన నీతి ఏంటంట? క్వాలిటీ, నాణ్యమైన భక్తి. ఏంటిది? నాణ్యత కలిగినటువంటిది. నాణ్యత నీలో ఉండాలి, అది నీ నీతి.
నువ్వు కూడా ఆచారాలు చేస్తే, నువ్వు కూడా వాళ్ళని ఫాలో అయితే ఇంకేముంది నీ నీతి? వాళ్ళ నీతికి నీకు తేడా ఏముంది? వాళ్ళు శాస్త్రులు పరిచయలే, నువ్వు కూడా శాస్త్ర పరిచయం అయిపోయావుగా. నీ భక్తి కూడా అంతే అయిపోయింది. ఇన్ని సంవత్సరాల భక్తి అంతా పాడైపోయింది కదా. అయ్యో, ఒకసారి ఆలోచించుకొని జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు క్వాంటిటీ చూస్తుంటే నీ దేవుడు నీలో క్వాలిటీ చూస్తున్నాడు, క్వాలిటీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు సంఖ్యని, బలాన్ని చూస్తున్నారు, ఆచారాల్ని చూస్తూ ఉన్నారు. నీ దేవుడు నీలో నాణ్యత కలిగిన భక్తిని చూస్తున్నాడు. నువ్వు అందంగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, నీ ఇల్లు గుడిసా, నీ ఇంట్లో ఏమి, ఇవన్నీ చూడ్డు దేవుడు. ఎన్ని అవసరంలా దేవుడికే, అవసరంలా దేవుడికి. ఇవన్నీ కాదు. ఆయనకి ఏం కావాలో తెలుసా? నీ హృదయం నాణ్యంగా ఉందా, లేకపోతే నీ హృదయం కంపు కొడుతుందా? పాపపు కంపు కొడుతుందా నీ హృదయం? పాపపు ఆలోచనలతో కంపు కొడుతుందా నీ హృదయం? ఇదే దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళలో మనం చూసాము 3 విషయాలు చూసాము. శాస్త్రుల పరిచయుల నీతి, ధర్మశాస్త్రము ముఖ్యమైనది అనుకుంటున్నారు, అదే వారి నీతి. కానీ దేవుడు మనకేమిచ్చాడంట? కృప అనే నీతిని మనము ముఖ్యమైనదిగా కృపను చేసుకుంటున్నాం. వాళ్ళకి మతము ఆధారం చేసుకున్నారు, మతము మూలంగా ఎంచుకున్నారు వాళ్ళు. మనము మార్గము, యేసు మార్గాన్ని మూలంగా, బీజంగా మనం వేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు బాహ్య ఆచారాలని, నెంబర్లను, సంఖ్యలు, క్వాంటిటీని ముఖ్యముగా వారు ఎంచుకుంటుంటే, మనకు అంతరంగ శుద్ధి అనగా క్వాలిటీ, నాణ్యత ముఖ్యమైనదని, అది మన నీతి అధికం అవ్వటం అంటే. ఇవి నీ జీవితంలో ఉన్నాయా? ఇవి నీలో ఉంటేనే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం. వాళ్ళు ఏమంటారంటే, అవును, ధర్మశాస్త్ర ప్రకారం మేము నరహత్య చేయలేదు. దేవుడు ఏమన్నాడు? నరహత్య చేయవద్దు అని ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ పరిశీలన ఏమంటారు? మేము నరహత్య చేయలేదు, సో మేము నీతిమంతులం అంటాడు. నో, నథింగ్. దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరుని మీద కోపపడకము. నువ్వు కోపపడితే నువ్వేం చేసినట్లంట? నరహత్య చేశావు. ఇది మన క్వాలిటీ, ఇది మన క్వాలిటీ. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? నేను నరహత్య చేయలేదమ్మా, నేను ఎవరిని కత్తిపట్టుకొని చంపలేదమ్మా అంటం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు కోపపడొద్దు నీ సహోదరి మీద. ఎందుకు కోపడుతున్నావు? కోపము పగ అయిపోతుంది, పగ కక్షగా అయిపోద్ది, కక్ష చంపే స్టేజ్కి వెళ్ళింది. అలా కదా కయ్యూను గారు చంపాడు. కయ్యూను హేబేల్ గారిని చంపింది, అంతేగా. ఫస్ట్ కోపం వచ్చింది, కోపం కాస్త పగ పెట్టేసుకున్నాడు, పక్కత్త కక్షతోటి పొడిచి చంపేశాడు. అతను చంపేశాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి నీకు రాక మునిపే దేవుడు అంటున్నాడు, అది ద్వేషంగా, పగగా మారక మునిపే దేవుడు అంటున్నాడు, ఆ బీజాన్ని తీసేయి నువ్వు. వీళ్ళేమో అమ్మ వద్దు, నరహత్య చేయకూడదు అన్నాడనే బీజంలోనే వీళ్ళు ఉన్నారు. మన దేవుడు అంటున్నాడు, అసలు కోపపడవద్దు, నీ సహోదరి మీద కోపపడద్దు. ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు కోపపడుతున్నావు? కోపము ఒకరోజు ద్వేషము, ద్వేషము ఒకరోజు పగ, పగ కక్షగా మారి చంపేస్తావు ఒకరోజు. అసలు ఆ కోపం అనే బీజాన్ని తీసే అంటున్నాడు దేవుడు. అది మన నీతి. హల్లెలూయా. మన దేవుని యొక్క, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి, అధిక నీతి ఏంటిదంట? అసలు కోపమే నీవు పడవద్దు. అది నీకు రేపు ఒకరోజు ద్వేషంగా మారింది. అది నువ్వు పాపమునకు దారితీస్తావు. ఇతడంటే నేను ఎవరితో వ్యభిచారము చేయలేదంటాడు. ఎవరు? శాస్త్రుల పరిచయుల నీతి. నేను వ్యభిచారుణ్ణి కాను, అసలు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలా, ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళలేదంటాడు. కానీ మన దేవుని నీతి ఏం చెప్తుంది? మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచరించిన వాడు అంటుంది. అంటే ఆ చూపుని నువ్వు మొదట సరిచేసుకో. అది మన నీతి, అది మనకి దేవుడు నేర్పిస్తున్న అధిక నీతి. నువ్వు వ్యభిచార పాపము చేసేదాకా కాదు, అది చేయట్లేదని నీతిమంతులు అనుకోవద్దు. ఎన్నిసార్లు నువ్వు సూపులతో ఏదో పాటలు కూడా ఆటోల్లో ఎక్కితే ఉంటాయి, కొన్ని ఆటోల్లో, మా రాము ఆటో తప్ప ఇంకొక ఆటోల్లో ఎక్కితే ఏంది సూపులతో గుచ్చి గుచ్చి ఇట్లాంటి పాటలు. అంటే చూపులతోటి ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? పాపం. కనుసైగలతో ఎంతమందిని ఆకర్షించిన స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు కళ్ళతోనే. దేవుడు అంటున్నాడు, అదే మోహపు చూపు, అదే వ్యభిచారము అంటున్నాడు. దానిని నువ్వు తీసివేసుకో, దాన్ని నువ్వు సరిచేసుకో. అది మన నీతి, అది మన అధిక నీతి. అర్థమవుతుందా? శాస్త్రుల పరిచయుల నీతికి, అధికమైన దేవుని నీతికి అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి నీతి కలిగినగా ఉన్నారు వాళ్ళు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు చెప్పేటువంటి బోధలు చాలా బాగుంటున్నాయి, వాళ్ళు తీసుకున్నటువంటి సిద్ధాంతాలు కూడా చాలా బాగున్నాయి. కానీ వాళ్ళు ఏం చేయరంట?
పరిసయ్యులు శాస్త్రులు ఏం చేయరంట? పాటించరు. మీరు అలా ఉండొద్దు అంటున్నాడు. అలా ఉండొద్దు. వాళ్ళలో దేవునికి నచ్చనివి చెప్తా కొన్ని, ఒక 5 చెప్పేసి నేను ముగించేస్తా. శాస్త్రులు పరిసయ్యులలో నచ్చనటువంటి 5 విషయాలు, దేవునికి నచ్చని 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు మనం శాస్త్రుల నీతి ఏంటి, మన నీతి ఏంటో తెలుసుకున్నాము. వాళ్ళలో నచ్చని విషయాలు దేవునికి ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1, వేషధారణ. శాస్త్రుల పరిసయ్యుల్లో ఏముందంట? వేషధారణ. మత్తయి సువార్త బైబిల్ టక్కుని తీసి రెడీగా పెట్టుకోండి. 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైనా శాస్త్రులారా పరిసయ్యులారా. 15 సేమ్ వర్డ్, త్వరగా జరగాలి. సేమ్ వర్డ్. 23 ఈ అధ్యాయంలో ప్రతి చోట దేవుడు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఏమని పిలుస్తున్నాడు? వేషధారులారా, 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 వేషధారులారా. ఎవరంటే వీళ్ళు? వేషధారులు. అదివరకు పడేవాళ్ళు. ఆ పాట మర్చిపోయారు. ఏదో అయింది. తడిమి చూస్తే యాకోబు, స్వరము వింటే ఏశావు అనే పాట పాడేవాళ్ళు అదివరకు. తడిమి చూస్తే యాకోబు, స్వరము వింటే ఏశావు. వేషధారి. యాకోబు కూడా వేషధారిగా అక్కడ మారిపోయాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో పదే మనం చూస్తున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ వేషధారణ దేవునికి నచ్చదు. ఈ శాస్త్రుల్లో పరిసయ్యుల్లో ఈ వేషధారణ మనం చూస్తూ ఉంటాం. వారు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులని చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు వీరు ఇంకా వేషధారులుగా ఉన్నారు. వారు నీతిమంతులు కాదు, వేషధారణ నటిస్తున్నారు భక్తిని. మన నీతిలో వేషధారణ ఉండకూడదు. దేవుని యొక్క నీతిలో ఏముండకూడదంట? వేషధారణ. ఇక్కడేమో ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, ఇంటికి వెళ్ళాక పెట్టేస్తారు వెంటనే. చాలామంది ఆదివారం పరిచర్కి ఎందుకు రారో తెలుసా? సాయంత్రం పూట మంచి సినిమాలు వేస్తారంట టీవీలో, కొత్త సినిమాలు వస్తాయంట. సండే స్కూల్ పిల్లలే ఉందిలే, సండే స్కూల్ అక్కలు కూడా తయారైపోతున్నారు. పిల్లల దాకా ఎందుకులే, పాపం పసిపిల్లలు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఇంకొద్దిగా నేర్పుతాం అనుకో. తల్లులు పిల్లలు అందరూ ఏకదాటిగా ఏకరీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు, మార్గములు నడుస్తూ ఉన్నారు. కొన్ని అందుతూ ఉంటాయి నాకు న్యూస్. వేషధారులు. దేవుడు అంటున్నాడు లూకాసు వార్త 12:1 వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. ఈరోజు వేషధారణ నీ జీవితంలో ఉండకూడదు. ఉంటే కరెక్ట్, చల్లగానన్నా ఉండన్నాడు దేవుడు, వెచ్చగా ఉన్నా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే బయటికి తోసి అవతల పడేస్తాడు. వేషధారి పిలుస్తున్నాడు దేవుడు, అంతే. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు వేషధారిగా నటిస్తున్నావా? ఒకరి ముందు ఒక వేషం, ఇంకొకళ్ళ ముందు ఇంకొక వేషం వేసుకుంటున్నావా? జాగ్రత్త. ఎక్కడున్నా నువ్వు ఒకే రీతిగా ఉండాలి. నీ మాట ఒకటే ఉండాలి, మారకూడదు. ఎక్కడున్నా నీ స్వభావం మారకూడదు, నీ రూపం మారకూడదు, నీ యొక్క ప్రవర్తన మారకూడదు. యోసేపు ఏ స్థలంలో ఉన్నా ఒకే రీతిగా బ్రతికాడు. మార్చాడా? రంగులు మార్చాడా యోసేపు? పొతిఫర్ భార్య దగ్గర ఒక రూపము, జైలు అధికారి దగ్గర ఇంకొక రూపము, రాజు దగ్గర ఇంకొక రూపము, వాళ్ళ నాన్న దగ్గర ఒక రూపము, వాళ్ళ అన్నల దగ్గర ఒక రూపం. మార్చాడా అండి? నథింగ్. ఒకటే. ఈరోజు వేషధారిగా నువ్వు ఉండొద్దు. దేవుడు అంటున్నాడు జాగ్రత్త. వేసినైనా క్షమిస్తాను, కానీ ఎవరిని క్షమించడంట? వేషధారిని క్షమించను. వేషధారి. ఇక్కడేమో దేవుడు అంటావు, ఆడకెళ్ళేమో ఆచారాలు చేస్తావు. వేషధారి. ఇక్కడేమో పాటలు పాడతావు, అక్కడేమో సినిమా పాటలు పాడతావు. ఈడేమో పెద్ద దేవుని బిడ్డలాగా మంచిగా కూర్చుంటావు. బయటికి వెళ్తే చూడాలి నీ కామెంట్స్, నీ రన్నింగ్ కామెంట్స్ అన్నీ అక్కడ కనపడతా ఉంటాయి. ఈడేమో పెద్ద బుద్ధిమంతుల వాక్యం వింటావు, ఇంటికి పోతే ఫోన్లో చూడకూడని అన్నీ చూస్తావు, ఆడకూడని ఆడుతుంటావు. రేపు నరకంలో కూడా నుంచొని కొట్టు చెయ్యి భలే కొట్టాడు, అబ్బా భలే బాగుంది పాట అంటుంటావు. అక్కడ అంటానికి ఉండదు, ఇంకా ఈ మంటలతోనే సరిపోద్ది. అక్కడ కనపడతాయి నీకు, ఆ గేమ్ కనపడుతుంటాయి, ఆ సినిమా పాటలు కనపడుతుంటాయి, వస్త్రహీనమైనటువంటి ఆ దృశ్యాలు కనపడతా ఉంటాయి. కానీ వాటిని చూసి అప్పుడు నువ్వు ఆనందించలేవు. ఇక్కడ ఆనందించినట్టు, ఇక్కడ భలేగుందని చూస్తున్నట్లు అక్కడ ఆనందించలేవు. నువ్వు మన నరకంలో కాలిపోతూ ఉంటాం. జాగ్రత్త. వేషధారులు. దేవుడు అంటున్నాడు వేషధారులు.
అపోస్తుల కార్యాల్లో 5:1 మనం చూస్తాం. అననీయ సప్పీరాలు కనిపిస్తారు. వీళ్ళు కూడా ఎవరో తెలుసా? వేషధారులే. ఆ పైన 4వ అధ్యాయంలో అపోస్తుల దగ్గరికి, సేవకుల దగ్గరికి ఇట్లానే వాక్యం విన్న వాళ్ళందరంట వచ్చి వాళ్ళకి కలిగిందంతా తీసుకొచ్చి ఇచ్చారంట. వాళ్ళల్లో ఒక ఆయన తీసుకొచ్చి ఇవ్వగానే అక్కడ సేవకుడు వెంటనే ఆయనకి ప్రార్థన చేసి పేరు కూడా మార్చాడంట. అబ్బా వీళ్ళు చూడు ఇవ్వగానే అందరు గుర్తిస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారని ఈ అననీయ సప్పీరాలు కూడా మేము కూడా ఇచ్చేసేయాలి, మేము కూడా గొప్పలు పొందాలి, పేరు పొందాలి అనుకున్నారు. అంటే దేవునికి ఇవ్వాలనే మనసుతో కాదు, వేషధారులుగా చూడండి. వాళ్ళ ఎట్లా తీసుకొచ్చారు? వాళ్ళేమో చర ఆస్తులను అమ్మి మొత్తం తీసుకొచ్చిస్తే వీళ్ళు ఏం చేశారు? దాచిపెట్టుకొని మేము ఇంతకే అమ్మాం అంటున్నారు. వీళ్ళు వేషధారులు కాదా? వీళ్ళు శాస్త్రుల పరిసయలు మనసు కలిగిన వాళ్ళు కాదా? ప్రియ సంగమా, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా 10వ వంతు దేవునికి ఇవ్వాలన్నది నీ ఇష్టం. నువ్వు ఇస్తావో ఇవ్వవో. కొత్త నిబంధన ప్రకారం వర్ధిల్లిన కొలది ఇంకా ఇవ్వు అంటున్నాడు. అది ఇస్తావో ఇవ్వవో నీ ఇష్టం. నువ్వేది ఇచ్చినా ఉత్సాహంగా ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు, నీ ఇష్టం. నువ్వు దేవునికి లెక్క చెప్పుకో అంతే. నీ సంపాదన నీకు వచ్చినది నువ్వేం చేసుకున్నావు అనేది నీకు దేవుడికి లెక్క ఉంటుంది. అది మాత్రం గ్యారంటీ, అది మాత్రం గ్యారంటీ. నువ్వేం చేసుకుంటావో. అయితే వేషధారణ పనులు చేయొద్దు. దేవుడు కనపడాలని ఇట్లాగా ఒక చూసేదాకా పోవట్లేదు. కొంతమంది చూసేదాకా పోవట్లే. నాకు అసలు కూర్చుంటాం దాని వైపు చూడటం కూడా నాకు అసలు అలవాటు కూడా లేదు. అసలు చూడలేను నేను అటు. ఇందుకు చూడాలా, మనుషులు చూడాలా, నువ్వు ఇచ్చేది చూడాలా. వేషధారులు. రెండోది, ఈ శాస్త్రుల పరిసయల్లో నచ్చనటువంటి రెండో విషయం చెప్తున్నానండి. వీళ్ళలోనంట ఆధ్యాత్మిక గర్వం ఎక్కువ అంట వీళ్ళల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంటే వాళ్ళు ఎవరో అనుకోబాకండి. అప్పుడప్పుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో ఈ శాస్త్రుల పరిసయలు కనపడుతుంటారు మనలోనే. అర్థమవుతుందా? వాళ్ళ స్వభావం మనలోనే కనపడతా ఉంటుంటుంది అప్పుడప్పుడు. రెండోది ఏంటిదంట? ఆధ్యాత్మిక గర్వం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటారా? లూకాసు సువార్త 18వ అధ్యాయంలో చూస్తామండి. 9 నుంచి 18వ వచనం వరకు మీరు చదవద్దులేండి, అలిసిపోయారు. పాపం నేనే చెప్తాను. అక్కడ మనం ఒక సందర్భాన్ని చూస్తాం. మందిరంలోకి ప్రార్థన చేసుకోవడానికి 2 వ్యక్తులు వస్తారు. ఆ పేర్లు చెప్తారా కనీసం? సుంకరి, పరిసయుడు. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, పొద్దున్నలో నేను కానికిస్తున్నాను, మెంతుకూరలో కానికిస్తున్నాను, 10వ వంతు దశంభాగం వేస్తున్నాను, నా బియ్యంలో దశంభాగం తీస్తున్నాను, అన్నిట్లో నేను వేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క సుంకరిలాగా, ఈ సుంకరైన పాపిలాగా నేను లేను అంటున్నాడండి. ఏమన్నా అంటే ఓకే, ఇతను మంచోడు కావచ్చు, ఇతడు నరహత్య చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నీ దేవుడని యెహోవాని ఆరాధిస్తూ ఉండొచ్చు, తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉండొచ్చు, ఇట్లా 10 ఆజ్ఞలు ఏదో పాటిస్తూ ఉండొచ్చు. నేను కాదంటలేదు. పరిసయుడు ఒకవేళ పాటించాడని అనుకుందాం, కానీ మనం ఇందా చదువుకున్న ప్రకారం మాత్రం అసాధ్యమని మాత్రం తెలుసుకున్నాం. సరే, ఒకవేళ పాటించాడు అనుకుందాం. ఎంత పాటిస్తే మాత్రం ఎందుకంత ఆధ్యాత్మిక గర్వం నీ జీవితంలో? నువ్వు పెద్ద భక్తిపరురాలు అని, నీతిమంతురాలు అని ఎందుకు వస్తుంది నీకు ఆ గర్వం? ఎందుకు వస్తుంది? వీళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక గర్వాన్ని మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన గర్వం వేరండి. నేను లోక సంబంధమైన గర్వం చెప్పట్లా. అది చదువుని బట్టి కొంతమంది గర్విస్తారు, అందాన్ని బట్టి గర్విస్తారు, ఇళ్ళు బాగుందని గర్విస్తారు, వాళ్ళ బట్టలు బాగున్నాయని గర్విస్తుంటారు. ఈ గర్వాలు వేరు. నేను ఈ గర్వం చెప్పట్లా. ఆధ్యాత్మిక గర్వం, భక్తిలో వచ్చేటువంటి గర్వం రానివ్వకు నీ జీవితంలో. అది పరిసయ్యుల యొక్క నీతి. అది వాళ్ళ గర్విష్ఠులు. ఆధ్యాత్మిక గర్వం వచ్చినప్పుడు నెంబర్ 1 నీ జీవితంలో ఏం జరిగిద్దో తెలుసా? మన కళ్ళు మూసుకుపోయి దేవుణ్ణి చూడలేము. అంటే దేవుడి కార్యాలని మనము చూడలేము, గుర్తుకు రావు దేవుడి కార్యాలు. ఈరోజు ఆదివారం నేను రాలే, ఆదివారం నాకు కుదరదక్క, అసలు అయ్యా ఫంక్షన్ ఆదివారం పెట్టారా, అయ్యా యానివర్సరీ ఆదివారం, అయ్యో విడి రోజుల్లో అయితే వచ్చేదాన్నక్క, ఆదివారం కుదరదక్క. ఏంటి ఆదివారం కుదరదా? అంటే మనుషుల కళ్ళు ఏమైపోయినాయి? దేనివల్ల? ఇక మీరు వాళ్ళకే అప్పగిచ్చేస్తున్నా, దేవునికి అప్పగిస్తున్నా. దేవుడు జ్ఞాపకము రాడు, ప్రార్థన జ్ఞాపకము రాదు, వాక్యము జ్ఞాపకము రాదు వాళ్ళకి. ఎవరికో తెలుసా? ఆధ్యాత్మిక గర్వము వచ్చిన వాళ్ళకి. నెంబర్ 2 ఏం జరుగుతుందో తెలుసా? ఇతరులకు తీర్పు తీర్చడం మొదలు పెడతారు. ఇక ఆధ్యాత్మిక గర్వం వల్ల ఇతరులకు ఏం తీరుస్తారు? తీర్పు తీరుస్తాడు. ఈ పరిసయుడు ఏం చేస్తున్నాడు? నేను ఈ సుంకర్లాగా లేను అంటున్నాడు.
నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చూసుకో. పక్కన సుంకర్లతోటి ఏం పని నీకు? వాళ్ళతోటి వీళ్ళతోటి నీకేం పని? నీ భక్తి నువ్వు చూసుకోరాదా? ఆ సంఘంలో ఉన్న లోట్లు, ఈ సంఘంలో ఉన్న లోట్లు, ఆ అమ్మలో ఉన్న లోట్లు, ఈ అమ్మలో ఉన్న లోట్లు తీర్పు తీర్చడానికి అసలు నువ్వెవరవే? ఓ తీర్పు తీర్చు మనుష్యుడా, దేవుడు రేపు నీకు తీర్పు తీర్చబోతున్నాడని తెలుసా? ఎవరికి తొందరపడి తీర్పు తీర్చకు. అధికమైన తీర్పు నీ మీదకు వస్తుంది. అధికమైన తీర్పు నీ మీదకు వస్తుంది. ఎవ్వరికి తీర్పు తీర్చువాడు ఎవరండి? ఆయనకు మాత్రమే అధికారం ఉందమ్మా. మనం ఒక వ్యభిచారి కనపడుతుందా, బా ఏమన్నా నాశనం చేసేయాలబ్బా, ఏమో బతుకు పోవాలి, నువ్వు తీర్పు తీర్చబాకు. ఆమె తప్పును బట్టి ఆమె దేవుడి దగ్గర ఆవిడ చూసుకుంటుంది. తీర్పు తీర్చడానికి మనమెవరమి? మనకేం అధికారం ఉన్నది? ఇది రెండవ లోపం వాళ్ళకి వచ్చింది. ఎవరికి? ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళకి? ఆధ్యాత్మిక గర్వం వచ్చినప్పుడు ఒకటే తీర్పు తీరుస్తుంటావు అన్నమాట. ఒకటే తీర్పు. అందుకే దేవుడు అంటున్నాడు కొరింథీ మొదటి పత్రిక 10:12 తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు నుంచున్నాను అనుకుంటున్నావు, నువ్వు పడిపోతున్నావు, జాగ్రత్త. యాకోబు 4:7 అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి. లోబడు దేవునికి. మూడో విషయం చెప్తాను. ఈ యొక్క పరిసయ్యులలో దేవునికి నచ్చనటువంటి మూడవ విషయం అపవిత్రత. ఏంటంటండి? అపవిత్రత. వీళ్ళు బయటికి బాగుంటారు కానీ లోపల అంతా జిడ్డు. బయటికి బాగున్నారు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు అంటున్నారు, కానీ లోపలంతా వారి జీవితంలో ఏముందో తెలుసా? అపవిత్రత. వారి చూపులు, వారి ఆలోచనలు చెడిపోయినవిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనలను అపవిత్రపరిచే మన కన్నులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. అపవిత్రత దేని ద్వారా నీ జీవితంలోకి వస్తున్నదో ఆ అపవిత్రత నీకు రాకుండా జాగ్రత్త కాపాడుకో. కీర్తనకారుడు అంటాడు కదా 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను కాపాడుకుంటున్నాను. నువ్వు కాపాడుకో. నీ చేతులు, నీ కన్నులు, నీ హృదయము, నీ ఆలోచనల్ని జాగ్రత్తగా కాపాడుకో. పాపం చేయకుండా, అపవిత్రత రాకుండా జాగ్రత్తగా కాపాడుకో. పైకి బాగానే ఉంటుంది. కొన్నిసార్లు మన పిల్లలు ఫంక్షన్స్ జరిగినప్పుడు, చర్చిలో జరిగినప్పుడు కడుగుతుంటారు. కొన్నిసార్లు కడుగుతున్నప్పుడు బాగుంటుంది, పైనంతా బాగుంటుంది. వెళ్ళి నేను చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. చూస్తూ ఉన్నప్పుడు వెతుకుతా. నేను ఒక్కోసారి నిర్లక్ష్యంగా అక్కడ పక్కన పెట్టేస్తాను. వండేటప్పుడు చూస్తారు, అమ్మ ఇది చూడు లోపల బాగాలేదమ్మా, వీళ్ళు కడిగారు, ఇటు వండితే అన్నం మెత్తబడిద్దమ్మా, ఇంకొకసారి కడగమనవా? వెంటనే అక్కడి నుంచి వస్తుంది. అంటే లోపల ఏముంది? ఇంకా జిడ్డు ఉంది. లోపల ఏముంది? ఇంకా ఎంగిలుంది. పైకి ఎలాగుంది? మెరుస్తుంది. ఈరోజు అపవిత్రతతో ఉంటున్నారు. నువ్వు బాగానే ఉన్నావు, ఇక్కడ తెల్ల చీర కట్టుకోవచ్చు, నేను తెల్ల డ్రెస్ వేసుకొని చక్కగా ముసుగేసుకొని, లోపల ఏమున్నది? అది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. 4వది పరిసయ్యుల హృదయ కాఠిన్యం అంట. ఏంటంటే వాళ్ళు హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు. ఈ విషయంలో ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉంటాడండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 3-5 వరకు మనం చూస్తే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, ఎంత కఠినమైన హృదయం కలిగిన వాళ్ళనండి వాళ్ళు. తెలుసా మీకు? అక్కడ ఒక ఓచు చేయగలిగిన ఆయన పాపం చాలా బాధతో వస్తే ప్రభువారు ఆయన మీద జాలిపడి స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థతని చూడకుండా ఇదేంటి ఈరోజు స్వస్థపరిచారేంటి, ఇది మనం మేలు చేయడం ధర్మమా? అసలు అవన్నీ ఎందుకండి? పాపం ఆయన ఏదో బాధలో వచ్చాడు, ప్రభువారి కనికిరపడి ఏం చేశాడు? అతన్ని బాగు చేస్తా. విశ్రాంతి దినాన బాగు చేస్తారా? విశ్రాంతి దినాన కార్యాలు చేయొచ్చా? అదేంటి అంటే వీళ్ళు ఇంకా ఎక్కడున్నారో చూడండి. అంటే వాళ్ళ హృదయం, ఒక మనిషి పడినటువంటి దాని మీద లేదు, కానీ వారి హృదయం ఎంత కఠినంగా మారిపోయిందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు నువ్వు కూడా ఇతరులు దీవెనను చూచి, ఇతరులను దేవుడు దీవిస్తూ ఉంటే, వారు స్వస్థపడుతూ ఉంటే, వాళ్ళు హెచ్చింపబడుతూ ఉంటే చూసి నువ్వు కూడా వారవలేకపోతున్నావేమో, ఓర్చుకోలేకపోతున్నామేమో వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని చూసి. జాగ్రత్త. అది నీ హృదయమును కూడా ఒక్కోసారి కఠినపరుస్తుంది. మన హృదయం ఏమవ్వకూడదంటే కఠినము కాకూడదు. ఎప్పుడు కూడా కఠినము కాకూడదు. హృదయము కఠినమైతే మన నీతి పరిసయ్యుల నీతిలాగా అయిపోయిద్ది. హల్లెలూయా. హృదయం కఠినమైపోతే మన నీతి కూడా ఎలా అయిపోద్ది? పరిసయ్యుల నీతిలాగా అయిపోతుంది. నువ్వు తీర్పు తీర్చకూడదు, అపవిత్రంగా ఉండకూడదు, హృదయ కఠినం రానియకూడదు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. సేవకులకు తీర్పు తీర్చొద్దు, విశ్వాసులకు తీర్చొద్దు, అసలు ఎవరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేవాడు ప్రభువేనండి. ప్రియమైన దేవుని బిడ్డల హృదయం ఎంత కఠినమైపోయిందంటే ధర్మశాస్త్రాన్ని కూడా మీరే అంత కఠినమైపోయింది తెలుసా? ఒకసారి వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడి తీసుకొని వస్తారు.
తీసుకొని వచ్చి యేసుప్రభు వారి దగ్గర నిలబెట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా, అందుకని మేము తీసుకొచ్చామంటారు. అక్కడ ఎవరుంటారో తెలుసా? వ్యభిచారం చేసిన స్త్రీని తెచ్చారు కానీ వ్యభిచారం చేసిన పురుషుణ్ణి తేలా. అక్కడ కూడా స్త్రీలను అణిచేసేసే స్థితే. స్త్రీలను పబ్లిక్ చేశారు, పురుషుల్ని దాచిపెట్టేశారండి. పురుషుడు చేసిన తప్పును కప్పిపుట్టేసేసారు దుర్మార్గులు. ఎంత కఠినమైపోయింది. ధర్మశాస్త్రాన్నే మీరిపోయారు వీళ్ళు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? మీకు తెలుసా మోషే ధర్మశాస్త్రం? ద్వితీయోపదేశ కాండంలో 22:22 ఏం చెప్తుందో తెలుసా? వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టండి అని ఉంది. ఇద్దరినిదే అండి. మరి ఒక్కళ్ళని ఎందుకు తెచ్చారు? వ్యభిచారంలో పట్టబడితే స్త్రీనే తీసుకొస్తా అంటే స్త్రీలంతా చులకనా? ఏమండి, స్త్రీలంతా చులకనా? దేవుని కృపను బట్టి మన సంఘంలో స్త్రీలను గౌరవించేటువంటి పురుషులు ఉన్నారు. మీకు వందనాలు, మీకు చాలా వందనాలు. చాలామంది సమాజంలో స్త్రీలను ఎంత చులకనగా మాట్లాడతారో జాగ్రత్త. ఇద్దరిని లాక్కురమ్మని చెప్తుంది. ఇద్దరు ఏరి మరి అక్కడ పురుషుడిని ఆడబెట్టేశారు, ఆయన దాచిపెట్టేశారు. ఒరే పారిపోరే, నువ్వు పారిపోరే. స్త్రీలను తీసుకొస్తారు, చిన్న తప్పు చేస్తే చాలు తీసుకొస్తారు, స్త్రీలను బజారు పట్టిస్తారు, పురుషుల్ని మాత్రం పెట్టేసేస్తుంటారు. అంటే నేనేదో స్త్రీల పార్టీ అనుకోకండి, దేవుని పార్టీ, వాక్యం పార్టీ అంతే, దేవుని వాక్యం అంతే. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినమైందో చెప్తున్నాను మీకు. అంటే ధర్మశాస్త్రాన్ని కూడా వీళ్ళు ఏమైపోయారు? మీరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంతగా కఠినమైనటువంటి మనసు మనకి ఉండకూడదు, సున్నితమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ శాస్త్రుల పరిచయులు దేవునికి ఎందుకు అంత అసహ్యం అంటే, వారు అవిశ్వాసులంట. ఏంటంట? అవిశ్వాసం. వీరు అన్నీ చూస్తారు, అన్నీ తెలుసు వీళ్ళకి, కానీ ఏది కూడా నమ్మరు. తెలుసా మీకు? ఆదికాండం 3:15లోను, ద్వితీయోపదేశ కాండం 12:16లోను, సమూయేలు 2వ గ్రంథం 7:14 రిఫరెన్స్లు రాసుకోండి, తర్వాత చదవండి. మెస్సియాగా దేవుడు వస్తాడని తెలుసు వీళ్ళకి. 1. 2, మోషే లాంటి ప్రవక్త వారి మధ్యకు వస్తాడని కూడా తెలుసు వీళ్ళకి ఆ వచనాల ప్రకారం. 3, దావీదులో నుంచి దేవుడు వస్తాడని కూడా తెలుసు. చాలా క్లారిటీ, ఎందుకంటే ధర్మశాస్త్రం చదువుతున్నారు కదా వీళ్ళకి ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా వారు ఏం చేయలేదు? క్రీస్తుని నమ్మలా. దావీదులో నుంచి యేసుప్రభువు వారు వస్తారని చెప్పాడుగా, మరి ఆయన వచ్చాడు కదా, రాజు వస్తాడు, మెస్సియా వస్తాడు కదా, దావీదు వంశంలో నుంచేగా వచ్చాడు. మరి ఆ మాత్రం గ్రహింపు లేదు, గుడ్డోళ్ళు. ఏమండి, అంటే విశ్వాసం వాళ్ళలో లేదు. చూడండి, నమ్మట్లా. వింటున్నారు, చదువుతున్నారు, కానీ ఏం చేయట్లేదు? నమ్మట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:39 అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అండ్రి. ఏమంటున్నారంటే ఈ శాస్త్రుల పరిచయులు, మా తండ్రి ఎవరు? అబ్రహాం చేసిన క్రియలన్నీ అయ్యి మీలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసములకు తండ్రి. ఆయనకున్నంత విశ్వాసము దేవుణ్ణి గుడ్డిగా నమ్మేసిన వాడు. జస్ట్ ఒక స్వరం విని గుడ్డిగా నమ్మి ఫాలో అయినటువంటి వాడు అబ్రహాము. ఎంత గుడ్డిగా ఫాలో అయ్యాడంటే నిజంగా అబ్రహామే మనకి మొదట సాదృశ్యం అండి. అంతేనండి. ఏమండి, ఒక్క స్వరమే కదండి ఆయనకి వినపడింది, ఒక్క స్వరమేగా. మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? అంటే ఎంత నమ్మాడండి. వీళ్ళు ఏమంటున్నారు? ఎవరు కుమారులు అంటే వీళ్ళు? అబ్రహాం కుమారులు. ఎక్కడ నమ్మారు మీరు మెస్సయాని? ఎక్కడ నమ్మారు మెస్సయాని? ప్రియ సంగమా, ఒకసారి పరిశీలన చేసుకో. వీరు అవిశ్వాసులుగా ఉన్నారు. అందుకే ఆయన అంటాడు హెబ్రీ 3:12, సహోదరులారా, జీవము గల దేవునికి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు. ఈ విధంగా శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా అవ్వాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? హల్లెలూయా. గట్టిగా చెప్దాం. ఇప్పుడు చెప్పండి, మీ నీతి గుండెల మీద చేసుకొని, మీ నీతి శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉన్నదా, లేక శాస్త్రుల పరిసయ్యుల నీతితో ఆగిపోయిందా? చెప్పండమ్మా. ఆగిపోతుంది కదా. చాలా కొన్ని చోట్ల శాస్త్రుల పరిసయ్యుల నీతితో ఏకీభవిస్తూ బ్రేక్ అయిపోతున్నాం మనం. అధిక నీతి అవ్వట్లేదు మనది. ప్రియ సంగమా, నీవు వారి నీతి కంటే అధిక నీతిలోనికి వెళ్ళకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలు పోతాయి నీ జీవితంలో. అడుగుదామా, ప్రభువా, ఈరోజు నుంచి నా జీవితంలో ఆ నీతి కంటే
మూలమైన నీ నీతి, అధికమైన నీ నీతి నాకు కావాలి. అలాగ నేను జీవించడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, సహాయం చేయి. శాస్త్రుల పరిసయుల నీతి కంటే అధికమైన నీతులు నేను ప్రవేశించుటకు కృప చూపించి నన్ను నడిపించు ప్రభా, నన్ను నడిపించు. నీ కృప మీద ఆధారపడుటకు నాకు నీ మార్గములో నాయనా తండ్రి, ఇదిగో నా హృదయమును శుద్ధి చేసుకుంటూ ప్రభా, వేషధారిని కాక నాయనా తండ్రి, ఎక్కడ నా జీవితంలో నాయనా అయ్యా అవిశ్వాసము రాకుండానట్లుగా, అపవిత్రత నాలో లేకుండా, హృదయ కాఠిన్యము నా జీవితంలోనికి రాకుండా ప్రభా, ఆధ్యాత్మిక గర్వము లేకుండా నా నీతికి ఆధారమగు ఆత్మ నీ మీద ఆధారపడుతూ జీవించే కృపను నాకు దయచేయము తండ్రి.